హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం, అర్హతలు, ఆన్లైన్ అప్లికేషన్ విధానం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు అయితే భారీ స్థాయిలో మొదటిసారిగా 1673 పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇక మొత్తం ఖాళీలు 1673లో 1273 పోస్టులు వచ్చేసి టెక్నికల్ విభాగంలో, 184 పోస్టులు వచ్చేసి నాన్ టెక్నికల్ విభాగంలో ఫిల్ చేయనున్నారు. ఇక ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనవరి 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్టులకు సంబంధించి ఏ విభాగాల్లో ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్కి సంబంధించి 12 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 11, అసిస్టెంట్కి సంబంధింంచి 42, ఎగ్జామినర్కి సంబంధించి 24, టైపిస్ట్కి సంబంధించి 12, కాపిస్ట్కి సంబంధించి 16, సిస్టమ్ అనలిస్ట్ 20, ఆఫీస్ సబార్డినేట్ 75 పోస్టుల చొప్పున మొత్తం 212 అయితే తెలంగాణ హైకోర్టు పరిధిలో ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ టెక్నికల్ విభాగంలో 1273, టెక్నికల్ విభాగంలో 184 పోస్టుల చొప్పున మొత్తం 1461 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పోస్టులకు సంబంధించి ఆ స్కిల్స్ ఉన్నవారైతే అర్హత గలవారు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య క్వాలిఫై ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ, జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే బీసీ మరియు ఓసీ అభ్యర్థులు అయితే 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మిగతా అభ్యర్థులకు సంబంధించి 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ వచ్చేసి కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT విధానంలో ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మెరిట్ లిస్ట్లో ఎంపిక చేసి వారికి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు ఇప్పటికే 8వ తేదీన ప్రారంభమైంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే జనవరి 31వ తేదీలోపు అయితే అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక పరీక్ష తేదీలు టెక్నికల్ పోస్టులకు సంబంధించి ఏప్రిల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి జూన్ 2025లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 9 రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ 9 రకాల పోస్టులకు సంబంధించి పోస్టు వారీగా అర్హతలు మరియు క్వాలిఫికేషన్స్కి సంబంధించి, అలాగే పే స్కేల్ మరియు ఎగ్జామినేషన్స్ మరియు సిలబస్కి సంబంధించి ప్రత్యేకంగా 9 వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలు మీకు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.